పచ్చని పొలాలు, మట్టి ఇళ్ళు, మెలికలు తిరిగిన దారులతో ఒక అందమైన భారతీయ గ్రామం. సూర్యుడు ఉదయించి గ్రామాన్ని స్వర్ణరంగులో ముంచెత్తుతున్నాడు. గ్రామస్తులు తమ రోజువారీ పనులను ప్రారంభిస్తున్నారు. రామేశ్ అనే 40 ఏళ్ల కృషివంతుడైన రైతు తన రోజు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు. అతని కుమార్తె అనిక, 10 ఏళ్ల చురుకైన బాలిక, ఇంటి పనుల్లో తన తండ్రికి సహాయం చేస్తుంది, వారి సన్నిహిత బంధాన్ని చూపిస్తుంది. అనిక తన పాఠశాల ఉపాధ్యాయుడి పాఠాన్ని ఆసక్తిగా వింటుంది. తరువాత ఆమె తన తండ్రితో ఉపాధ్యాయురాలిగా మారాలనే తన కలను పంచుకుంటుంది. ఇది రామేశ్ను గర్వపరచడంతో పాటు ఆర్థిక పరిమితులను గుర్తుచేస్తుంది. రామేశ్ ఎండలో కష్టపడి పొలంలో పనిచేస్తున్నాడు. అనిక విద్య కోసం అదనపు డబ్బు సంపాదించేందుకు ఇతర గ్రామస్తుల పరికరాలను మరమ్మత్తు చేయడం వంటి అదనపు పనులను చేయాలని నిర్ణయించుకుంటాడు. రామేశ్ స్థానిక మార్కెట్కు వెళ్లి చాలా కాలంగా కోరుకున్న అందమైన షాలును చూస్తాడు. కాని అనిక విద్య కోసం పుస్తకాలు మరియు ఇతర సామగ్రిని కొనుగోలు చేయడం కోసం తన కోరికను త్యజించి వాటిని కొనుగోలు చేస్తాడు. అనిక తన చదువు టేబుల్పై కొత్త పుస్తకాలు మరియు సామగ్రిని చూస్తుంది. ఆనందంతో ఆమె తన తండ్రి పాత షాలును గమనించి అతని త్యాగాన్ని గ్రహిస్తుంది. అనిక పాత వస్త్రాలతో తయారు చేసిన చేతిపనితో చేసిన షాలును తన తండ్రికి అందిస్తుంది. రామేశ్ భావోద్వేగంతో తన కుమార్తెను ఆలింగనం చేసుకుంటాడు. ఇది వారి పరస్పర ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఆయన ప్రేమ త్యాగాల ద్వారా వ్యక్తమవుతుంది, కృతజ్ఞత సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈ కథ తండ్రి మరియు కుమార్తె మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని, నిజమైన ప్రేమ త్యాగాల ద్వారా వ్యక్తమవుతుందని, కృతజ్ఞత సంబంధాలను మరింత బలపరుస్తుందని తెలియజేస్తుంది.